హాయ్ హలో నమస్తే. నేను మీ ఈశ్వరి. వెల్కమ్ టు ఈషూ కుకింగ్ అండ్ బ్లాగ్స్. ఈరోజు మన స్పెషల్ రెసిపీ చాలా అంటే చాలా స్పెషల్ అండి. కాజు మష్రూమ్ మసాలా హై ప్రోటీన్ రెసిపీ అండి. ఇది మీ పిల్లలే కానీ పెద్దలే కానీ ఎవరైనా తినేసేయచ్చు. అంత టేస్టీగా ఉంటుంది. అండ్ ఆ డేకి సరిపడా ప్రోటీన్ కూడా మీకు అందుతుందండి. మరి అది చాలా సింపుల్గా ఇంట్లోనే ఈజీగా రెడీ చేసేసుకోవచ్చు. మరి అది ఎలా తయారు చేసుకుందామో చూసేద్దామా. మరి ఫస్ట్ స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టేసుకొని 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసేసుకొని ఒక 1/2 కప్పు కాజూస్ యాడ్ చేసేసుకొని ఆ తర్వాత మంచిగా క్లీన్ చేసుకున్న పసుపు సాల్ట్ వేసేసుకొని క్లీన్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలండి. మష్రూమ్స్ 200 గ్రామ్స్ అవి కొంచెం లైట్గా వేయించేసేసి ఒక బౌల్లోకి ఈ విధంగా ట్రాన్స్ఫర్ చేసేసుకుందాము. ఎందుకంటే ఆ మష్రూమ్లో ఉన్న తడి మొత్తం పోతుందండి. ఆ తర్వాత అదే ప్యాన్లో జీలకర్ర 1 స్పూన్ వేసేసి ఆ తర్వాత ఫైనలీ చాప్ చేసిన ఉల్లిపాయలు ఈ విధంగా కట్ చేసేసుకొని వేయించేసుకోండి. ఈ వేగేలోపు మనం ఒక పేస్ట్ చేసేసుకుందాం. ఒక మిక్సీ జార్ తీసేసుకొని ఒక 3 టమాటాస్ హాఫ్ కట్ చేసేసుకొని ఆ తర్వాత నానబెట్టుకున్న కాజు, పచ్చిమిర్చి, అల్లం 1 ఇంచు, గార్లిక్ పాడ్స్ ఒక 4 to 5, 2 ఇలాచి, 3 లవంగాలు, దాల్చిన చెక్క 1 ఇంచు, ఫ్రెష్ కర్డ్ ఒక 2 టేబుల్ స్పూను, మిరియాలు ఒక అర స్పూను వేసుకొని ఇలా ఫైన్ పేస్ట్గా థిక్ పేస్ట్గా మిక్సీ పట్టేసుకొని ట్రాన్స్ఫర్ చేసేసుకుందాం ఒక బౌల్లోకి. ఆ తర్వాత గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలండి మనము ఉల్లిపాయలు. ఈ విధంగా వేయించుకున్న తర్వాత పసుపు, ఉప్పు, ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా ఇవన్నీ వరుసగా వేయించేసుకొని ఇవన్నీ కొంచెం ఆయిల్లో కొంచెం టాస్ చేసేసుకుందాం. ఎందుకంటే ఆయిల్లో కనుక బాగా ఫ్రై అయిందంటే టేస్ట్ సూపర్గా ఉంటుంది. ఆ తర్వాత మనం ముందుగానే రెడీ చేసి పెట్టుకున్న టమాటా పేస్ట్ యాడ్ చేసేసుకొని ఈ విధంగా ఆయిల్ కొంచెం సపరేట్ అయ్యేంత వరకు కొంచెం కలుపుకొని ఈ విధంగా కుక్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనము మసాలా గ్రేవీకి సరిపడా ఒక 300 ml వాటర్ పోసేసుకొని ఒక్కసారి మిక్స్ చేసేసుకొని మూత పెట్టి మనకి ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి. ఈ విధంగా ఒకసారి చూడండి, ఆయిల్ సపరేట్ అయింది, కుక్ బాగా అయింది, దగ్గరకు వచ్చింది మనకి. ఓకే, ఇప్పుడు మనం మష్రూము, కాజు వేయించి పక్కన పెట్టేసుకున్నాం కదా, అవి ఈ విధంగా యాడ్ చేసేసుకొని ఒక్కసారి మళ్ళీ మొత్తం కలిపేసుకొని ఇప్పుడు ఈ స్టేజ్లో మనము ఒక టేబుల్ స్పూను నెయ్యి యాడ్ చేసేసుకొని మళ్ళీ ఒక 2-3 మినిట్స్ కుక్ చేసుకుందాం. చూడండి ఎంత టేస్టీగా ఉంటుందంటే రుచికి రుచి, మనకి ప్రోటీన్ కూడా అంతే అందుతుందండి. కానీ హైబ్రిడ్ మష్రూమ్స్ ఇప్పుడు కొత్తిమీర యాడ్ చేసేసుకొని ఒక్కసారి కలిపి టర్న్ ఆఫ్ చేసేసుకోవచ్చు. హైబ్రిడ్ మష్రూమ్స్ వాడేటప్పుడు కొన్ని టిప్స్ పాటించాలండి. ఎందుకంటే మనం ఉప్పు, పసుపు వేసి శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. మన రెసిపీ రెడీ అండి. మనం సర్వ్ చేసేసుకొని తినేసేయచ్చు. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి,